హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. మనం జ్ఞానం పొందాలి అనడానికి ఇవన్నీ ఉంటాయి నాయన. ఆయన ఏం చెప్తున్నాడంటే, బావా అర్జున, భారత అంటాడు, లేదా పార్థ అంటాడు, దశనామాలు కలిగిన వాడు. కనుక పరమాత్మకు కూడా కష్టాలు తప్పవు. చివరిలో గాంధారి శాపం పెడుతుంది. ఏం పెడుతుంది? శాపం పెడుతుందని పరమాత్మకు తెలీదా? తెలుసు, కానీ తప్పదు కదా. నా బిడ్డల్ని చంపినావు, అదేవిధంగా నీ యదువంశం నాశనం అయిపోతుంది అని శాపం పెడుతుంది. పరమాత్మ నవ్వుకుంటూ, అలాగే అత్తగారు అని అంటాడు. కానీ యదువంశం నాశనం కాలేదు. ఎప్పుడైతే గోకులంలో జన్మించి యదువంశంలో పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ ద్వాపరంలో చివరిలో చాలామంది అనేక మంది నశించిపోయినా, ఇక కలియుగంలో వాళ్ళు అనంతమైనటువంటి గౌరవం పొందుతున్నారు, గొప్ప పేరు పొందుతున్నారు. ఎందుకు? సాక్షాత్ పరమాత్మ మా కులంలో పుట్టాడు అని వాళ్ళు ఆనందపడి. కులధర్మాలైన వాటిల్లో యదు కులంలో ఎందుకు పుట్టాడంటే, యాదవులు ఎందుకు పుట్టాయి చాలా మాయకులని మనం ముందు చెప్పుకున్నాం కదా. కనుక పరమాత్మ అవతారానికి ఈ కులము ఆ కులం అనే తేడా లేదు. కానీ యదుకుల వాసులు ఈ యొక్క కలియుగంలో మహా ఆనందపడిపోతుంటారు. కీర్తనల్లో యదుకుల భూషణుడు అని ఆయన అంటూ ఉంటారు. కనుక గాంధారి శాపం ఆ యొక్క ద్వాపరాన్ని సరిపోయిన కలియుగంలో యదుకులం మహా గొప్పగా చాలా అనంతమైనటువంటి సకల సంపదలతో హాయిగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు గోవులను కాస్తుంటారు. కనుక ఈ జీవన విధానం వారిలో కూడా ఆనందంగా ఉంటుంది కదా. కనుక అర్జున, నీవు చంపుతున్నావని భ్రమపడుతున్నావు. నువ్వు చంపకపోయినా వాళ్ళు ఎప్పుడు చనిపోవాల్సిన వాళ్ళే. ఎందుకు? వయసు తీరినాకనో, లేదా ప్రమాదాల్లోనో, ఏ పాము కాటో, తేలు కాటో, లేకపోతే ఇంకేదన్నా ప్రవాహాలు కొట్టుకుపోవడమో, వరదలు రావడమో, భూకంపాలు రావడమో, ఏదో ఒకటి చచ్చిపోతుంటారు. మరి ఈ హింస, ఇది హింస కాదా అని అనుకుంటే ఎట్లా? నువ్వు క్షత్రియుడవు, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. ఎందుకంటే దుర్మార్గాన్ని, అధర్మాన్ని నాశనం చేయడానికి మనము ఇటువంటి ఆచరించక తప్పదు. కనుక నీవు జాతస్య హిద్రివో మృత్యు, ఇది ఏం చెప్తున్నాను నేను, తప్పదు చావు. ఎప్పటికీ పుట్టాక పుట్టిన ప్రతి జీవికి చావు తప్పదు నాయన, చావు అనేది. కాకపోతే వీళ్ళు కొంచెం ముందు వస్తున్నారు, మిగతా వాళ్ళంతా ఆలస్యంగా పోతారు. అంతకంటే వేరే ఏమీ లేదు అర్జున. ప్రమాద పరిహారి ఇలాంటి చావు పుట్టుకల గురించి నీవు ఆత్మకు దేహానికి తేడా తెలియలేదనుకో, దేహం అనేది ఉంది నాకు, ఆత్మ కనబడలేదు అని నీకు ఆత్మజ్ఞానం పూర్తిగా రాలేదనుకో, కానీ చనిపోతున్నారు కదా. అలా కూడా పుట్టిన జీవి మరణించడం తప్పదు కదా. వాళ్ళు ఎప్పుడో చనిపోతారు. ఎప్పుడో చనిపోయేదానికంటే ఇప్పుడు చంపేస్తే వాళ్ళే దుర్మార్గం అరికట్టబడుతుంది కదా. తర్వాత తరాలు ఉద్ధరించబడతాయి కదా. తర్వాత తరం వరకు ఆనందంగా సుఖంగా జీవిస్తారు కదా. కనుక రామావతారంలో కానీ, శ్రీకృష్ణ అవతారంలో కానీ, ఈ యొక్క పరశురామ అవతారంలో కానీ ఆయన చేసింది దుష్ట శిక్షనే, నరసింహస్వామి అవతారంలో. కనుక అర్జున, ఈ మృత్యువు తప్పదు. దానికోసం ఎప్పుడే ఏడవలసి వస్తారు. దానికి దట్ట కూడా ఏడవద్దు. నీవు దేహమే శాశ్వతం అనుకుంటావు, ఆత్మ అనేది లేదు అనుకున్నావు అనుకో. కానీ దేహం ఎప్పటికైనా విడిచిపోవాల్సిందే కదా, వెళ్ళిపోతున్నారు కదా. కనుక అర్జున, నీవు దేహానికి ఆత్మకు భేదం తెలుసుకోకుండా, ఎక్కువ జ్ఞానం లేకుండా అలాడుతున్నావు. ఇప్పుడైనా చనిపోవలసినటువంటి మానవులు, ప్రతి జీవి చనిపోవడం తథ్యము. కనుక నీవు ఇలాంటి వాటికంతా భయపడవద్దు, నీ ధర్మాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకు? ఒక దుర్మార్గుడి చేత అనేక వేల మంది బాధించబడుతుంటే కొంతమంది మంచివారు చనిపోయిన తప్పులేదు కదా. అందులో కొంతమంది ప్రాణాలు అర్పిస్తారు. ఎందుకు? యుద్ధాలు, దేశాల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇదేక చూసాం మనం, ప్రపంచ చరిత్ర చూస్తే ఇదే కనబడుతుంది. కనుక అర్జున, నీవు ఇలాంటి వాటికి బాధపడదు. మరి దీన్ని ఎలా అనుకోవాలని అడుగుతున్నారు మీరు. ఇప్పుడు ఇందాక చెప్పాను సార్, మరణం అనేది అనేక రూపాల్లో వస్తూ ఉంటుంది. ఇక అర్జునుడు చంపాడని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అర్జునుడు చంపుతున్నాడు అనుకునేది హింస అని అర్జునుడు బాధపడుతున్నాడు కనుక ఇది అహింస, కాపాడినట్లు కాదు అని అజ్ఞానులు భావించవచ్చు. అజ్ఞానులు భావిస్తారు, జ్ఞానులు అలా ఆలోచించరు.
దుర్మార్గుడు నశించాడు అంటే బా దుష్ట శిక్షణ జరిగింది, దుర్మార్గ రాక్షసులు నశించారు. మనము అనేక వింతలు చూస్తుంటాం, ఇతర దేశాల్లో కూడా చూస్తుంటాం. ఒక చిన్న బాలుడు ఒక గొప్ప శాస్త్రవేత్త చెప్పినటువంటి గణితాన్ని కానీ లేదంటే ఇంకేదైనా జ్ఞానాన్ని కానీ త్వరగా చెప్పేస్తుంటాడు, అలవోకగా చెప్తుంటాడు, నోట్లోంచి వస్తూ ఉంటాయి. మరి ఎట్ట కలిగిందా వాళ్ళకి ఆ జ్ఞానం? నేను పూర్వజన్మ ఏదో స్థితిలో ఉన్నాను అనేటువంటి స్పృహలోకి వస్తుంటారు. వాళ్ళకి ఎలా వచ్చింది? ఇవన్నీ రావడానికి ఎవరు కారణం? ఈ అందరికి ఎందుకు రాలేదంటే జ్ఞానం. చిన్న వయసు నుంచే స్వామి వివేకానంద ఒక మహా తత్వవేత్త అయ్యాడు, దైవాన్ని దర్శించాడు. మరి అందరికి ఎందుకు రాలేదు ఆ జ్ఞానం? పూర్వజన్మ అతని యొక్క సంస్కారం అలా తీసుకురాబడుతుంది. పూర్వజన్మ సంస్కారాలు కర్మరూపంలో మనం నిర్మించుకుంటాము. అది పుణ్యమైనా కావచ్చు, పాపమైనా కావచ్చు. ఆ సంస్కారాల నుంచి జన్మ ఉంటుంది అర్జున అని చెప్తున్నాడు ఆయన. కనుక అద్భుతాలు మనం ఎన్నో చూసాం. ఒక చిన్న వయసు కుర్రాడు లెక్కలు ఏమడిగినా కూడా, ఒక మేధావి కూడా చెప్పలేని లెక్కల్ని, ఈ యొక్క సబ్జెక్ట్లో ఉన్నటువంటి విషయాలను తమ వెంటనే అలవోకగా జ్ఞానం అద్భుతంగా ప్రకటిస్తూ ఉంటాడు. కొంతమంది ప్రకటించలేరు, కొంతమంది మొద్దులు అనేకమైన డల్లుగా ఉంటారు, మొద్దులుగా ఉంటారు. కొందరికి ఎంత చెప్పినా జ్ఞానం చదువు లోపలికి ఎక్కకుండా పోతుంది, కొందరికి మాత్రం ర్యాంకులు వస్తాయి.